నీట్ ఎగ్జామ్ రద్దు ప్రభావం విద్యార్థులపై పడుతోందన్నారు శ్రీ చైతన్య ఆల్ ఇండియా నీట్ కోఆర్డినేటర్ కుమార్. ఎన్టీఏ క్రెడిబిలిటీని కోల్పోతోందని విమర్శించారు. పేపర్ లీక్ చేసిన నిందితులపై చర్యలు తీసుకుని ఉంటే లీక్ ఘటనలు పునరావృతం కావన్నారు. ఇప్పటికైనా లీక్ కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలస్యం చేయకుండా నీట్ ఎగ్జామ్ను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న కుమార్తో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ని తాజాగా పేపర్ లీకేజ్ ఆరోపణలతోటి కొద్దిసేపటి క్రితం ఎన్టీఏ రద్దు చేస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకుంది. అసలు పేపర్ లీకేజ్ అసలు ఏ విధంగా జరుగుండొచ్చు, అసలు కారణాలు ఏమంటారు, ఫర్దర్గా ఎన్టీఏ ఎటువంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తూ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది తెలుసుకుందాం. మాట్లాడేందుకు మనతో పాటు శ్రీ చైతన్య ఆల్ ఇండియా నీట్ కోఆర్డినేటర్ కుమార్ సార్ ఉన్నారు. సార్, నీట్ పేపర్ లీకేజ్ జరిగింది, సో కొద్దిసేపటి క్రితం ఎన్టీఏ ప్రకటించింది, సో దీన్ని ఎట్లా చూస్తాం, అసలు లీకేజ్ ఎందుకు అయింది? నమస్కారం అండి. అయితే 10th మే రోజు వీళ్ళు మన ఎన్టీ వాళ్ళకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే క్వశ్చన్ పేపర్ అనేది వాట్సాప్ గ్రూప్స్లలో సర్క్యులేట్ అయింది అని చెప్పేసి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సిబిఐతోని వాళ్ళ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వాళ్ళు చేస్తున్నామని చెప్పారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్స్టెంట్ ఆఫ్ లీకేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పేపర్ని అంటే నీట్ మొత్తాన్ని క్యాన్సిల్ చేశారని అనుకుంటున్నామండి మేము. సార్, ఎన్టీఏ లాంటి క్రెడిబిలిటీ ఉన్న సంస్థలో సో పేపర్ లీకేజ్ ఆరోపణలతోటి ఇట్లుంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఏమవుతుంది? లాస్ట్ టైం కూడా నీట్ పీజీ ఎగ్జామ్ను రద్దు చేశారు, సో దీని మీద ఏం చెప్తారు? డెఫినెట్గా నీటి విషయంలోనైతే ఎన్టీఏ క్రెడిబిలిటీ అయితే దెబ్బతిందండి. ఇప్పుడు ఏదో ఒకసారి జరిగితే ఏమైనా అనుకోవచ్చు, బట్ రిపీటెడ్గా జరగడం మూలంగా ఇప్పుడు పీజీలో జరుగుతుంది, యూజీలో జరుగుతుంది, 24లో జరిగింది, ఇలా ప్రతిసారి జరగడం మూలంగా డెఫినెట్గా క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది. ఇది పిల్లల మైండ్స్ మీద కూడా, అంటే వాళ్ళందరూ భావి భారత పౌరులు, వాళ్ళందరికీ వ్యవస్థ మీద నమ్మకాన్ని కలగజేయాలి మనము. సో అలాంటి టైంలో ఈ ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ చేయడము, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం అనేది డెఫినెట్గా పిల్లల మీదనైతే కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. సార్, నీట్ ఒకటే కాదు, గతంలో కూడా అనేక సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా రాజస్థాన్ వేదికగా లీక్ అయ్యాయి. ఒక ఎక్స్పర్ట్ లాగా ఎందుకు రాజస్థాన్ నుంచే పేపర్ లీకేజ్ అనేది కనిపిస్తుంది? అయితే కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈవెంట్స్ అన్నీ గమనించినట్టు అయితే మరి ఎందుకు రాజస్థాన్లోనే దట్టు కోట అలాంటి పరిసర ప్రాంతాల్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి అని అనుకుంటే, అంటే మేము విశ్లేషిస్తే, సో కోట అనే సెంటర్లో, కోట శిఖర్ లాంటి కొన్ని సెంటర్స్లలో కొన్ని లక్షల మంది విద్యార్థులు దేశం నలుమూలల నుండి అక్కడికి వచ్చి చదువుకోవడం మూలంగా, అంటే ఒకటే చిన్న ప్లేస్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కేంద్రీకృతం అవడం మూలంగా మ్యానిపులేషన్కి స్కోప్ ఎక్కువ కనపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నామండి. సార్, ఫర్దర్గా నీట్ ఎప్పుడు నిర్వహించే ఛాన్స్ ఉంది? ఎన్టీఏ ఏమనుకుంటుండొచ్చు? మరి ఎన్టీఏ ఏమనుకుంటుంది అనేది మనకైతే చెప్పలేదు, కాకపోతే తొందరగానే అడ్రస్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. సో మేము కోరుకునేది ఏంటంటే, డేట్ని ఏదైనా కూడా ఒక కాంక్రీట్గా అన్ని విషయాలు మీరు కూలంకషంగా పరిశీలించుకొని కొంచెం ఎర్లియెస్ట్గా మీరు డేట్ కనుక అనౌన్స్ చేసినట్టు అయితే, సో పిల్లలకు కూడా ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఇప్పుడు జరిగిపోయింది, ఇవాళంతా షాక్లో ఉంటారు, బట్ షాక్లో నుండి తేరుకోవాలి వాళ్ళు. సో తేరుకోవాలి టైంలో మళ్ళీ మీరు అగమ్య గోచరంగా డేట్ అనౌన్స్ చేయకుండా మళ్ళీ గ్యాప్ కనుక ఇచ్చినట్టు అయితే కొంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇమ్మీడియట్గా మీరు డేట్ అనౌన్స్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆ డేట్ని కూడా మళ్ళీ ఎగ్జామ్కి ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా సో మీరు అన్ని రకాల ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, లాస్ట్ టైం పీజీ పేపర్ లీక్ అయినప్పుడు 6 weeks టైం ఇచ్చారని చెప్పారు. సో ఇప్పుడు యూజీకి కూడా అట్లా టైం ఏమని ఇస్తారా? టైం ఇస్తేనే బెటర్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? టైం ఇస్తారనే అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇదేదో ఒక చిన్న ఎగ్జామ్ కాదు, చిన్న వ్యవస్థ కాదు. 22,70,000 మంది కొన్ని వేల సెంటర్స్లలో ఎగ్జామ్ రాయడము, మళ్ళీ దట్టు ఫుల్ ప్రూఫ్గా ఆల్రెడీ ఒకసారి లీకేజ్ అయిన సందర్భంలో మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సరి అయిన టైం ఎన్టీఏ తీసుకుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాము. బట్ మరీ ప్రొలాంగ్డ్ డేట్స్ ఇవ్వడం కూడా అంత అడ్వైజబుల్ కాదండి. ఎందుకంటే పిల్లల టెంపర్మెంట్ని రీటైన్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు డేట్ అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. నిందితులు ఉన్నారో, ఏదైతే పేపర్ లీక్ వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. సో ఇంకా స్టూడెంట్స్ మీద ఇది ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. ఇంకా ఎన్టీఏ వీలైనంత త్వరగా డేట్ అనౌన్స్ చేసి వీలైనంత త్వరగానే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని కూడా సార్ సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.